హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షి వ్లాగ్స్. ఏంటి మామిడికాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? అదేనండి, ఈ 2 పుల్లటి మామిడికాయలతో అయితే నేనైతే పచ్చడి చేస్తున్నాను. అది ఎలాగో చూసేయండి. ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే అప్పటికప్పుడు వెళ్ళి చెట్లని కోసుకొచ్చినటువంటి ఫ్రెష్ మామిడికాయలు ఇవి, పుల్లటి మామిడికాయలు. ఇంకా ఈ మామిడికాయ పచ్చడి నాకెలా తెలుసు అంటే, మా నాన్న అయితే నా చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ కూడా మామిడికాయ పచ్చడి పెట్టడం నేను చూసేదాన్ని. ఇంకా సో నేను అలాగైతే ఫాలో అయిపోయాను. ఇవైతే ఫస్ట్గా అయితే ఈ మామిడికాయని మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అయితే ఇలా ముచ్చుకులు కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా వీటిని అయితే ఒక మంచి క్లాత్ తీసుకుని ఆ చెమ్మ అనేది, వాటర్ అనేది లేకుండా బాగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత అయితే ఇలా కత్తిపీటతో అయితే మామిడికాయనైతే కట్ చేసుకోవాలి. ఎందుకంటే చాకుతో కట్ అవ్వదు, ఎందుకంటే లోపల టెంక అనేది కట్టేసింది కాబట్టి. కానీ నేను ఈ మామిడికాయని కోయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? చాలా కష్టపడ్డాను. నా బలమంతా ఈ మామిడికాయ మీద ఉపయోగించాను. ఇంకా ఏదోలాగా ఫైనల్గా తిప్పలు పడైతే మామిడికాయని అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇంకా రెండో మామిడికాయని కూడా కట్ చేయడానికి నా తిప్పలు ఉన్నాయి. ఎలా అయితే 2 మామిడికాయలు కట్ చేయడానికి నాకైతే 5 minutes అయితే పట్టింది. ఇంక ఇవి కట్ చేసిన తర్వాత లోపల అయితే పప్పు ఉంటుంది, జీడిపప్పు. ఆ పప్పుని అయితే తీసి పడేయాలి. ఆ పప్పు తర్వాత అయితే ఒక లేయర్ లాంటిది ఒకటి ఉంటుంది, అది కూడా తీసేయాలి. ఎందుకంటే అవి ఉండడం వల్ల పచ్చడి అయితే పాడైపోతుంది, అలాగే చేదు కూడా వచ్చేస్తుంది. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి మామిడికాయలు అయితే నేను కూడా అలా కోసి ఇలాగా లోపల ఉన్నటువంటి పప్పునైతే ఎక్కువగా తీసి ఎండలో పెట్టి ఆరబెట్టేదాన్ని. అదైతే నాకు బాగా తెలుసు. ఇంకా అందుకనేసి నేను కూడా అలా చేశాను. ఇంకా ఫైనల్గా అయితే ఈ ముక్కలన్నీ, ఈ 2 మామిడికాయలు కట్ చేస్తే ఇన్ని ముక్కలు అయినాయి. అలా చిన్న సైజులో ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అయితే నేనైతే ఎండలో పెట్టాను. ఎండలో పెట్టిన తర్వాత ఇంకా ఇందులో నేనైతే ఫస్ట్గా అయితే కారం వేసుకున్నాను. ఈ కారం మా ఇంట్లో కారమే, ఆడించిన కారం. ఈ కారం ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. అలాగే మంట కూడా ఎక్కువగా ఉంటుంది. చెప్పాను కదా, మా ఇంట్లో కారం ఎక్కువగా తింటారు. ఇంకా అందుకనేసి నేను ఇంట్లో కారంతోనే తయారు చేశాను. కారం వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఫస్ట్గా ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే ఒకేసారి ఉప్పుగా అయిపోతే తర్వాత తినడానికి బాగోదు. అందుకనేసి నేను 2 tablespoons అయితే వేసాను. ఇంక ఇందులోకి కొంచెం మెంతులు అయితే వేసాను. మెంతులు కూడా కొంచెం మాత్రమే, ఎందుకంటే ఎక్కువైతే మరీ చేదు వస్తుంది. నేను పెట్టేది 2 కాయలకే కాబట్టి. ఇంక ఇందులో 2 tablespoons ఆవపిండి అయితే వేసాను. మా ఇంట్లో అయితే ఆవపిండి ఎప్పుడు రెడీగానే ఉంటుంది, ఎందుకంటే మేము లెమన్ రైస్ ఎక్కువగా చేసుకుంటాము, అందులోకి వేస్తాను కాబట్టి. ఇంకా ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ ఇప్పుడే ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే కారము, సాల్టు, ఆవపిండి ఇవన్నీ కలిసేంత వరకు ముక్కలకైతే బాగా పట్టించాలి కాబట్టి ఇంకా కారం అనేది ఎక్కువగా వేసుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే తక్కువగా వేసుకుని ఈ ముక్కలకి అవన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా అయితే మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకున్నాను. ఇంకా అవన్నీ కలిపేసుకున్న తర్వాత అయితే ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది పచ్చడి. మా మరదలు అయితే లోపల నుంచి కిచెన్లోకి అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది, వదిన మంచి స్మెల్ వస్తుంది, నాకు ఇప్పుడే తినేయాలని ఉంది అంటూ వచ్చింది. కానీ మా ఇంట్లో అయితే నాకు తెలిసిన మట్టుకు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, పచ్చడి అనేది ఫస్ట్ రోజు పెడతారు, తర్వాత ఈ పచ్చడిని అయితే 3వ రోజు చూస్తారు. ఎందుకు అని అంటే 3 రోజుల తర్వాత వరకు ఎవరు తీయకూడదంట ఈ పచ్చడిని. 3వ రోజు సాల్ట్ తక్కువైనా, ఆయిల్ తక్కువైనా వేయాలి కానీ సామెత అయితే చిన్నప్పటి నుంచి వింటున్నాను. నేను కూడా ఇంకా అలాగే చేద్దాం అనేసి అలా చెప్పాను. ఇంక ఇందులో అయితే వెల్లుల్లిపాయలు వేస్తాను. వెల్లుల్లిపాయలు పట్టు తీయని వెల్లుల్లిపాయలు, పట్టు తీస్తే అది టేస్ట్ అయితే ఉండదు. అదే పట్టుతో ఉన్న వెల్లుల్లిపాయలు వేస్తే అందులోకి కారం, ఆయిల్ వెళ్ళి ఆ వెల్లుల్లిపాయల టేస్ట్ కూడా బాగుంటుంది. ఫైనల్గా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలు అయితే వేసి ఉంచుకుంటున్నాను. ఇంకా ఇది 3వ రోజు అయితే చూస్తాను ఈ పచ్చడి ఎలా వచ్చిందో, ఏంటో టేస్ట్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూసేయండి. మీరు కూడా కావాలనుకుంటే ఇలా చేయాలి, ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఈ పచ్చడి అయితే 3వ రోజున తీసి ఇంకా రైస్లో వేసుకుని తింటాను.
ఇంకా ఫైనల్గా అయితే పచ్చడి అంతా ఇందులో వేసేసిన తర్వాత ఇంక ఇందులోకి ముక్కలన్నీ ఆయిల్లో మొత్తం మునిగేలాగా అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులో ఎక్కువ ఆయిల్ వేసుకుని ముక్కలన్నీ మునిగేలాగా ఉంచుకోవాలి. ఇంకా ఫైనల్గా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.